ఎక్కడ ఏ రూపం అవసరమో ఆ విధంగా వెళ్ళాడు. మంజునాథుడి దగ్గరికి భిక్షగాడిగా వెళ్ళాడు, అర్జునుడి దగ్గరికి కిరాతకుడిగా వెళ్ళాడు, ఆదిశంకరాచార్యుల దగ్గరికి చండాలుడిగా వెళ్ళాడు. ఇక్కడ వీళ్ళ వద్దకి దిగంబరుడిగా వెళ్ళటం అవసరం గనక అలా వెళ్ళాడు. ఎందుకని? వాళ్ళు ఇంకా దుఃఖాన్ని క్రోధాన్ని జయించలేదు గనక ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజెప్పడం కోసం దిగంబరంగా వెళ్ళాడు. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, శివుడు ఒక భిక్షగాడిగా వెళ్ళాడండి, ఆ మునుల వద్దకి ఒక భిక్షగాడిగా వెళ్ళాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. వాళ్ళు చక్కగా తీసుకొచ్చి అన్నం పెడతారు. తప్ప వాళ్ళకి క్రోధం వస్తుందా, దుఃఖం కలుగుతుందా? పోనీ ఒక కిరాతకుడిగా వెళ్ళి వాళ్ళపై యుద్ధం చేద్దామంటే ముని వృత్తిలో తాపస వృత్తిలో ఉన్న వాళ్ళపై దాడి చేయకూడదు, యుద్ధం చేయకూడదు. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఫేస్బుక్లోనో సోషల్ మీడియా ఎక్కడ చదివాను, ఒక అమ్మాయి, ఒక స్త్రీ సివిల్స్లో ఎంపికైంది, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యింది, ఇంటర్వ్యూకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సెలెక్టర్లు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు, అన్నిటికీ టకా చక్కగా